అందరికీ నమస్కారం. చాలామంది వీడియోస్ పెట్టట్లేదు అని మెసేజ్‌లు చేయడం జరిగింది. ఇక ఈ రోజు నుంచి మీకు వీడియోస్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. మీరడిగే మంచి మంచి ప్రశ్నలు, అలాగే మీ యొక్క జాతకాల్లో ఉండే గ్రహగతులను బట్టి మీ యొక్క ఆలోచన, విధి విధానం ఏ విధంగా మార్చుకోవాలి? ఏ విధంగా మార్చుకోవాలి అనేది విషయం మీద నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక మేడం గారు గత 3 రోజుల క్రితం, బహుశా అది శుక్రవారం అనుకుంటా. అంటే ఇప్పటిదాకా నాకు ఎవరు అటువంటి మెసేజ్ చేయలేదు. కానీ ఆ మేడం గారు ఎందుకు చేసేసారో అనేది నాకు అర్థం కాలేదు. ఏంటంటే, "మీరు చింపిరి జుట్టేసుకొని చెప్తున్నారేంటి శాస్త్రాలని? నీట్‌గా ఉండి చెప్పొచ్చు కదా!" అన్నారు. కొంచెం బాధేసింది. కానీ తర్వాత జాలి కూడా యేసింది. అమ్మా, రూపురేఖలు మారినంత మాత్రాన జ్ఞానం ఉన్నదని అనుకోకూడదు. ఇది గమనించండి. రేఖలు మారినంత మాత్రాన విపరీతమైన జ్ఞానం ఉన్నదని అనుకోవద్దు. నేను కేతు డ్రాగన్ వ్యక్తిని. రాహుని కాదు. నా జన్మతః రాహు 12వ భావంలో ఉన్నారు. నేను షోకులు చేయొచ్చు. నేను కూడా బంగారం పెట్టుకోవచ్చు. ఉంగరాలు, గడ్డ పెండేరాలు పెట్టుకొని చెప్పొచ్చు. కానీ నాకొక చిన్న విషయం ఉంది. ఏంటంటే నేను ముస్లిం. బంగారం తొడిగే అధికారం భగవంతుడు ముస్లిం మగవాళ్ళకి ఇవ్వలేదు. ఒకటి. రెండోది, అలాగుండడం లోకం సంగతి పక్కన పెడితే మా మిసెస్‌కే నచ్చదు. సాదా సీదాగా చెప్పుకుంటారు. అంతేగాని మీరు నా అందాన్ని చూడొద్దు. నా జ్ఞానాన్ని మాత్రమే చూడండి. ఇదే నేను కోరుకుంటున్నాను. చాలామంది అనుకోవచ్చు, ఏంటి ఇలాగుంటాడు, అలాగుంటాడు, ఈయన ముస్లిము, ఈయన చెప్పింది నిజమేనా అంటే, అరే నిజమేనా కాదా అనేది మీ పరిజ్ఞానానికి వదిలేస్తున్నాను. నేను సాక్ష్యంగా చెప్తున్నాను. పరాశర మహర్షి రాశారు, భృగు మహర్షి రాశారు, తర్వాత జెమిని మహర్షి రాశారు పురాణ పుస్తకాల్లో. కాబట్టి దయచేసి మనిషి ఏ రూపంలో ఉన్నాడు అనేది మీరు పక్కన పెట్టి, ఆ మనిషిలో ఉన్న పరిజ్ఞానాన్ని మీరు గమనిస్తే సరిపోతుంది. ఓకేనమ్మా? ఇలా అన్నాను అనుకోవద్దు. ఇలాగ వీడియోలో పెట్టారని మీరు బాధ కూడా పడొద్దు. ఎందుకంటే నేను ఆల్రెడీ మన ఛానల్ గురించి చెప్తానే ఉంటాను. ఇది పేదవాళ్ళ ఛానలు, ధనికుల ఛానల్ కాదు. మీరు మాకు ఫోను చేయాల్సిన అవసరము లేదు. ధనికుడు ఎలాగో సంపాదన గురించి ఆలోచిస్తాడు. లేనివాడు సంపాదన గురించి ఆలోచిస్తాడు. ఏ విధంగా కష్టపడితే నీకు రూపాయి ఉంటుంది అనేది గ్రహగతులను బట్టే ఉంటుంది. మనం అనుకుంటాం, జాతకంలో చూపించుకుంటే మనకి రాజయోగం వస్తది. జాతకం చూపించుకుంటే ధనయోగం వస్తుంది. చాలా మంది అడుగుతున్నారు. నాకు ఫైనాన్షియల్ స్టాటస్ ఎప్పటి నుంచి గ్రోత్ ఉంటుంది? ఫైనాన్షియల్ స్టేటస్ గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలనేది మీరెందుకు ఆలోచించరు? ఇంకోటి కూడా చెప్తున్నా. బాగా గుర్తుపెట్టుకోండి. పరాశర మహర్షి ఏ గ్రంథంలో కూడా రాయలేదు. జాతకం మూలంగా నువ్వు అభివృద్ధి చెందుతావు, నీకు డబ్బొస్తుంది అని ఎక్కడ రాయలేదు.
జ్యోతిష్యం అనేది జ్యోతిష్యం మూలంగా అంటే నీ జాతకంలో ఈ యోగం ఉంది, ఈ యోగం వస్తుంది అని కొంతవరకు చెప్పినా, ఆ యోగం పట్టాలంటే మీకు అర్హత ఉండాలి. బాగా గమనించాల. అర్హత లేకుండా యోగం ఏడ్నుంచొస్తుంది? ఉంది. కొన్ని లక్షల మంది జాతకాల్లో చంద్రమంగళ యోగం, గజకేసరి యోగం ఉంటుంది. మాలవ్య యోగం ఉంటుంది. పంచపురుష మహాయోగం ఉంటుంది. ఈ యోగాలు నాలాంటోడు చెప్పాడనుకోండి, మీరు నమ్ముతారు. నమ్మి ఇంట్లో ముసుగు తన్ని పడుకున్నారనుకోండి, యోగం వస్తదా? అలా చెప్పిందా జాతకం? చెప్పదు. ఎట్టి పరిస్థితిలో చెప్పదు. 100కి 100% చెప్పదు. జాతకంలో కేవలం మీ ఫైనాన్స్ గ్రోతింగ్ అయ్యే మార్గం చెప్పుద్ది. నువ్వు ఈ బాటలో వెళ్ళు. వెళ్తే నీకు రూపాయొస్తది. మీరేం జేస్తారు? నాకు వద్దు. నాకు ఈ బాటలోనే ఎళ్తానంటారు. ఎళ్ళండి. నష్టపోయేదెవరు? మీరే. గత 2 నెలల క్రితం ఒక వ్యక్తి 10,00,000 తీసుకొనెళ్ళి ఇంకొక 10,00,000 సంపాదిచ్చాడు. 10,00,000 తీసుకొనెళ్ళి ఇంకో 10,00,000 సంపాదిచ్చాడు. ఈ 10,00,000, 10,00,000, 20,00,000 పెట్టి 40,00,000 సంపాదిచ్చాడు. ఇలా సంపాదించుకుంటూనే ఎళ్ళాడు. ఎళ్ళిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఆలోచించాడు. రూ. 1,00,00,000 కూడా బెట్టింగ్ కట్టేస్తే 2,00,00,000 వస్తది కదా! ఇంటికెళ్ళిపోదాం అని. కట్టాడు. కట్టాడు. రూ. 1,00,00,000 కూడా పోయింది. నీకక్కడ ఏం చెప్తుంది? గ్రహం ఏం చెప్తుంది? కొంచెం కొంచెం పెట్టుకో. కొంచెం కొంచెం తీసుకో. అంతేగాని ఒకేసారి అనకొండలాగా మింగేత్తానంటే అది మింగేసిద్ది. మింగేసింది. మొత్తం కలిపి గంటలో రూ. 1,00,00,000 పోయినాయి. లాభమేంటి? లబ్బో దిబ్బో కొట్టుకున్నాడు. డబ్బులొచ్చినప్పుడేమో హ్యాపీగా ఉన్నాడు. ఒకేసారి రూ. 1,00,00,000 పోయేటప్పటికేమో లబ్బో దిబ్బో కొట్టుకున్నాడు. అదే 2,00,00,000 వచ్చుంటే సో, కష్టపడకుండా మీకు రాదండి. ఎట్టి పరిస్థితిలో రాదు. మా స్టూడెంట్స్ అంటారు, "ఏం సార్ మీరలా చెప్తే మళ్ళీ వాళ్ళ జీవితం ఏంటి?" అన్నారు. ఒక మేడం గారు అడిగింది. జూపిటర్ అండ్ సాటర్న్ కాంబినేషన్ గురువు మరి శని యొక్క కాంబినేషన్ వాళ్ళకి 99.9% చదువు తగ్గట్టు ఉద్యోగం రాదు. ఎట్టి పరిస్థితిలో రాదు. ఖచ్చితంగా రాదు. అంటే ఈ కాంబినేషన్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. జూపిటర్ బిహైండ్ ద సాటర్నా? లేపోతే ఇన్ ఫ్రంట్ ఆఫ్ సాటర్నా అనేది ఉంటుంది. అది మీకు తెలీదు. సో, ఇవి డిఫరెన్స్‌ని మనం ఛేదించగలిగే శక్తి ఉంటేనే మనం ముందుకెళ్ళగలం. లేతే ఎళ్ళలేం. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. ఇక మనకి చాలా మంది క్వెషన్స్ అడిగారు. కొంచెం లెంగ్తీ వీడియో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రశాంతంగా వినండి. మీ క్వెషన్‌కి జవాబైతే ఉంటుంది. ఓకేనా? థాంక్ యూ అండి. ఇక సురేష్ కస్బా గారు అడుగుతున్న ప్రశ్న. గురువుగారికి నమస్కారం. మాకు తెలిసిన వారు కొత్త ఇంటిలో దిగుతున్నారు. అంటే గృహ ప్రవేశం చేస్తున్నారు. 7/2/2025 ఉదయం 5 గంటలకు ఈ ముహూర్తం గురించి కొంచెం వివరించండి అన్నారు. తప్పనిసరిగా వివరిస్తాను. తప్పనిసరిగా వివరిస్తాను. ఇప్పుడున్న ముహూర్తాలు గూడాను ఎలాగున్నాయంటే, ఒక గ్రహము అనుకూలిస్తే చాలు. ఒక గ్రహము అనుకూలిస్తే చాలు. ముహూర్తం పెడతన్నారు. ఇలా పెట్టడం వలన వచ్చేది నష్టం పెట్టినోళ్ళకి కాదు. మనకొస్తది.
ఫిబ్రవరి 7వ తారీఖు 7/2/2025 7/2/2025 ఓకే. తెల్లవారుజామున 5 గంటలకి. రోహిణి నక్షత్రం. సురేష్ కస్పా గారు, ఫస్ట్ మీరు ఈ ముహూర్తం అయితే బాగానే ఉందండి, ఇబ్బంది ఏం లేదు. అయితే ఏంటంటే ఆ ఇంటి యజమాని ఎవరైతే గృహప్రవేశానికి వెళ్తున్నాడో ఆయన, ఆ ఇంటి యజమాని గారి భార్యకి మూతికి ప్లాస్టర్ వేయాల. బాగా గుర్తుపెట్టుకోండి, మూతికి ప్లాస్టర్ వేయాల. ఎందుకో తెలుసా? శుక్రుడు రాహుతో సంబంధం పెట్టుకున్నాడు. శుక్రుడు రాహుతో సంబంధం పెట్టుకున్న శుక్రుడు ఎట్లాంటోడు అంటే 66 కళలకి కారకత్వం వహించే గ్రహం. ఆయనకి ₹10 ₹20 పనికిరావు. పెయింటింగ్స్ నెంబర్ 1 పెయింటింగ్స్ ఏమంటది, డోర్ కటన్స్ హైలీ కాస్ట్లీ కావాలంటది. లోపల డైనింగ్ టేబుల్ అయిన కొత్తవి కొనుక్కుంటున్నారు అనుకోండి, లక్షలు పెట్టి కొనమంటది. అది చెబుతుంది ఆ ముహూర్తం. ఓకేనా? కాబట్టి వాళ్ళ మిస్సెస్ కి పెత్తనం ఇస్తే ఖచ్చితంగా ఈయన ఒక 2 ఎకరాలు అమ్మి మళ్ళీ కట్టుకోవాల్సి వస్తుంది. 2 ఎకరాలు ఉంటే 4 గింజలు వస్తాయి. ఆవిడ చెప్పిన బాటలోకి వెళ్తే కాలే. ఎందుకంటే శుక్రుడు ఒప్పుకోడు, అలిగుద్ది ఆమె. ఫస్ట్ టైం ముందల మాట తీసుకోమనండి. ఏమనంటే, ఇప్పుడు గృహప్రవేశానికి మనం వెళ్తున్నాం కాబట్టి దయచేసి నీ కోరికలు ఏమన్నా ఉంటే లోపల పెట్టుకో, తర్వాత డబ్బులు ఉన్నప్పుడు చూద్దాం అని ముందలే మాట ఇమ్మనండి. మాట తీసుకోమనండి. లేకపోతే మాత్రం ఈయన అప్పులు పాలైపోతాడు. ఎందుకంటే హై కాస్ట్లీ కావాలంటది ఆవిడ. కాబట్టి జాగ్రత్త అవసరం. ఎందుకంటే శుక్రుడు భార్యాకారకుడు. పైగా రాహుతో సంబంధం. రాహు ఎవరు? ఇమాజినేషన్. ఇమాజినేషన్ చేస్తాడు. ఇలా ఉంటే బాగుంటది, అలా ఉంటే బాగుంటది, నేను ఇక్కడ చైర్ వేసుకుని ఊగితే బాగుంటది, ఇక్కడేమో డైనింగ్ టేబుల్ పెడితే బాగుంటది, ఇక్కడేమో మన దివాన్ కాట్ పెడితే బాగుంటది అని ఆయన ఏం చేస్తాడంటే కోరికలు పెంచుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకు? 4వ భావం ఏంటయ్యా అంటే కంఫర్ట్‌నెస్. కంఫర్ట్‌నెస్. ఆ కంఫర్ట్ కి కారకత్వం వహించే గ్రహం ఎవరా అంటే శుక్రుడు. సో ఆయన 4వ స్థానంలో కూర్చునిపోయాడు ఆయన. తర్వాత కేతు. ఇక్కడ చూడండి, ఈయన లగ్నానికి 3వ భావంలో శాటర్న్ ఉన్నారు. శాటర్న్ రూపాయి ఉచితంగా ఈయనకివ్వడు. ఎట్టి పరిస్థితిలో ఇవ్వడు. ఎందుకంటే నువ్వు కష్టపడు, జ్ఞానానికి పెంచుకో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కష్టే సుఖే ఫలి, ఇంతే చేస్తాను అంతేగాని డబ్బులు తీసుకొచ్చి ఇవ్వను అంటాడు. 3వ భావంలో ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే 4వ భావంలో ఆల్రెడీ గ్రహాలు ఉన్నాయి కాబట్టి. ఇక 1వ స్థానాధిపతి, 4వ స్థానాధిపతి 6వ స్థానంలో వక్రగతిలో పడిపోయారు. మళ్ళీ ఆ టైంలో వక్రగతి నుంచి రుజు మార్గంలోకి వెళ్ళిపోతాడులేండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ బాగోలేదు. ఎందుకు? ఆ లగ్నం అంటే ఎవరు? ఆ ఇంటి యజమాని. కాబట్టి ఇక్కడ 6వ స్థానంలో పడిపోయారు. చంద్రుడితో పడ్డారు, అష్టమాధిపతితో పడ్డారు. సో కష్టాలు పడక తప్పదు. ఓకేనా? కుజుడు మళ్ళీ వెనక్కి అంటే వక్రగతిలో వచ్చి లగ్నం మీద దృష్టి. ఇక్కడ మీరు చాలా గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముహూర్తం పెట్టేసిన తర్వాత మీరు మా దగ్గరికి తీసుకురావడం కాదు. ముహూర్తం పెట్టేసుకున్నాం, మా ముహూర్తం చదవండి అంటే ఇయన్నీ ఉంటాయి. అర్థమైందా? ఇయన్నీ ఉంటాయి. ఇది కాదు. మీరు వెళ్ళండి. మీకే కాదు అందరికీ చెప్తున్నాను. ఒకళ్ళకని కాదు, అందరికీ చెప్తున్నాను. వివాహానికి ముహూర్తం పెడుతున్నారంటే ఒక 3 ముహూర్తాలు పెట్టండి. 3 ముహూర్తాలు బెస్ట్ ఏంటో చూడండి. అనుభవజ్ఞానుడైన జ్యోతిష్యుల వారితో సంప్రదించండి. అయ్యా, ఈ ముహూర్తం పెడుతున్నాము అమ్మాయికి. కాబట్టి ఈ ముహూర్తానికి వివాహం చేస్తే సంతానవతి అవుతుందా? తన భర్త అనుకూలుడవుతాడా? ఆళ్ళిద్దరిలో ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఉంటుందా? ఇవి అడగండి. ఇవి అడగరు మీరు. ఎందుకు అడగరంటే అయన్నీ మీ ఇంట్లో ఉన్నాయిగా.
అవన్నీ మీ ఇంట్లో ఉన్నాయి. ఇంకా ఇంకా ఉండాల్సిన ఏంటి? భర్త మా అమ్మాయి చెప్పినట్టు వింటాడా? నెల రాగానే ఆ 2,00,000 డబ్బులు తీసుకొచ్చి చేతిలో పెడతాడా? మా అమ్మాయి అది ఇచ్చుకుని షాపింగ్‌లు, గీపింగ్‌లు మొత్తం తిరిగేసిద్దా? సగం తల్లిదండ్రులే పిల్లల జీవితాల్ని పాడు చేస్తున్నారు. అంటే నువ్వు కష్టపడొచ్చు. నీ కూతురు కష్టపడకూడదు. నువ్వు కష్టపడొచ్చు. కానీ మీ అబ్బాయి కష్టపడకూడదు. ఏం ధర్మం? ధర్మం అలా చెబుతుందా? చెప్పండి. అలాగే వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు. అంటే ఒకటి పెట్టమంటే పంతులు గారు ఏమంటారంటే, "నేను పెట్టింది రాంగా?" అని అంటారు. కాదండి. ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఒక 3 ముహూర్తాలు పెట్టండి. వాటిలో ఏది అనుకూలంగా ఉన్నదో ఆ టైంలో వచ్చి మీరు చేసి పెడుదురు గాని అనండి. ఎందుకంటే దీనిలో కూడా ఓ లాజికల్ పాయింట్ చెప్తానేనండి. మనకున్న తొందర మూలంగానే ఈ ఈ ముహూర్తాల దగ్గర పరిగెడతాం మనం. మనం ఏం చేస్తాం? ఈ నెలలో అయిపోవాలి, ఈ నెలలో అయిపోవాలంటారు. ఈ నెలలో అయిపోతే దరిద్రం పట్టుకుంటది అనే సంగతి మీకు తెలుసా? తెలీదు. ఆ 3 ముహూర్తాలలో ఏ ముహూర్తం బావుంది ఏ ముహూర్తం బాగుంటే ఒక ఇల్లు కొన్నారు. ఆళ్ళకి ఇద్దరు పిల్లలు. ఒక ఇల్లు కొన్నారు, ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరు పిల్లలకి కనీసం ఇల్లు కాకపోతే చెరొక స్థలం కొనే ఆర్థికం అభివృద్ధి చెందాలిగా. సరే అది పక్కన పెట్టండి. చదివిద్దాం. చదివించాలంటే డబ్బులుండాలిగా. డబ్బులు లేవు. మాకు లోన్‌లో వస్తదనండి. లోన్ ఎలా కడతారు? డబ్బులు రావాలి కదా! సో, ఇట్టాగ స్టెప్ బై స్టెప్ అనేది ఉంటాయి. కాబట్టి మీరేం కంగారు పడొద్దు. ఫస్టు మీ మిసెస్‌కి చెప్పండి. ఎటువంటి కోరికలు కోరొద్దని చెప్పమనండి. లేకపోతే ఆమె కోరే కోరికలకి ఉన్న ఇల్లు అమ్మేసుకొని మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేయాల్సొస్తది. కాబట్టి ఉన్న విషయం చెప్పాను. బాధ కలిగితే క్షమిస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. మళ్ళీ సురేష్ కస్బా గారు చెప్తున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలని. అమ్మా ఇలా అంటున్నాననుకోమాకండి. మనం ఎక్కువగా మన సాంప్రదాయాల కంటే వేరే సాంప్రదాయాల మీద మనం చాలా కాన్సంట్రేట్ చేస్తాం. మీకొక తెలుగు సంవత్సరాది ఉగాది ఉంది. క్రిస్టియన్స్‌కి జాన్యువరి 1 ఉంది. ముస్లిమ్స్‌కి ప్రవక్త గారి దినం ఉంది. పుట్టిన దినం ఉంది. సో, అవి పండగలు, వేడుకలు చేసుకోవాలి. అయితే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు, ఈ క్షణం నా వీడియో చూసిన ప్రతి ఆడపడుచు, ప్రతి అబ్బాయి స్నానం చేసి భగవంతుడి దగ్గర కూర్చొని, భగవంతుడా ఈ 365 రోజులు తెలుసో తెలియకో తప్పు చేసి ఉండొచ్చు. తెలుసో తెలియకో ఎదుటి వ్యక్తికి బాధ కలిగించవచ్చు. తెలుసో తెలియకో ఒకళ్ళకి ఇచ్చిన ఆహారాన్ని నేను దోచుకుని ఉండొచ్చు. నన్ను క్షమించు నాయనా అని వేడుకోండి. వచ్చే సంవత్సరం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా నేను, నా భర్త ప్రేమ, ఆప్యాయత, అభిమానంతో మెలగాలని ప్రతి విషయాన్ని మేమిద్దరం డిస్కస్ చేసుకున్న తర్వాతే ముందుకెళ్ళాలని కోరుకోండి. అలాగే నా భర్త అనుకూలుడవ్వాలని కోరుకోండి. ఖచ్చితంగా మీకు భగవంతుడిస్తాడు. అయినా మీరు పంపించినందుకు థాంక్ యూ అండ్ సేమ్ టు యూ. థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. జాహ్నవి గారు అడుగుతున్నారు. మా ఫ్రెండ్ 22/3/1985 మార్నింగ్ 5:40 అద్దంకిలో
అద్దంకిలో ఈ మధ్య హెల్త్ బాగుండడం బాగుండటం లేదు. రెమెడీ చెప్పండి ప్లీజ్ అని అడిగారు. తప్పనిసరిగా రెమెడీ చెప్పడం కాదు. రెమెడీ చెప్తాను. కానీ ఆచరించండి. ఆచరించండి కానీ ఫలితం గురించి అడగమాకండి. భగవంతుడికి వదిలేయండి. గురుగారు చెప్పారు. నేను చేస్తున్నాను నాయన. మాకు అనుకూలించు నాయన అని అడగండి. అంటే సరిపోతుంది. ఇంకేం కాదు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే 1985 మూడో నెల 22 తారీఖు 5:30 జాహ్నవి గారు, మీరు అడిగిన ప్రశ్న కొద్ది రోజుల నుంచి ఆరోగ్యం బాగోలేదు. వారికి ఆరోగ్యం ఎప్పుడు కుదుట పడుతుంది అని అడిగారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ 2/5/2024 నుంచి వీరు సేవించిన ఆహారం, తిన్న ఆహారం మూలంగా వాతము, అలాగే బరువు పెరగడం, తర్వాత కొలెస్ట్రాల్, స్వీట్ ఎక్కువగా తినుంటారు. కాబట్టి కొంచెం ఆరోగ్యరీత్యా ఇబ్బందిగానే ఉంది. అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. 6వ స్థానాధిపతి 2లో కూర్చున్నారు. అంటే రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ముక్కు, గొంతుకు లంగ్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. అలాగే వీళ్ళు తిన్న ఆహార పదార్థాల మూలంగా గ్యాస్ట్రిక్ సమస్య కూడా ఉండుండొచ్చు. కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోండి. దీనికంటే గొప్ప విషయం ఏంటంటే వీక్‌నెస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. వీక్‌నెస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయమనండి. అలాగే కాలభైరవ అష్టకం గాని, లేక శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గాని, లేక హనుమాన్ చాలీసా గాని చదవమనండి. వీళ్ళకి బావుంటుంది. ఇబ్బందేమీ లేదు. అలాగే కుంభ లగ్నం అయ్యింది యాపు ద్వారాగా. మీరు వచ్చే సంవత్సరం రాహు ఎప్పుడైతే లగ్నంలోకొస్తున్నారో, ఆ సమయంలో ఒక శనివారం శ్రీకాళహస్తి వెళ్లి రాహుకేతుల పూజ చేయించమనండి. అలాగే ఇక్కడ చూస్తుంటే ఏం చెప్తుందంటే వీళ్ళకి తూర్పు వైపు తూర్పు వైపు అలాగే నైరుతిలో బాత్రూమ్స్ గాని, గుంతలు గాని, నూతులు గాని ఉన్నాయేమో చూడండి. అవి ఉంటే పూడ్చేయమనండి. ఉదక పూజ చేసి పూడ్చమనండి. అయితే వీళ్ళ ఇంటి చుట్టూరు ప్రహరీ గోడ ఉందో లేదో చూడాలి ఫస్ట్. పక్కింటోడిది ప్రహరీ గోడ ఉంది కదా అని మీరు వదిలేసేస్తే ఆ దోషం కూడా మనకే ముట్టుకుంటది. వేరేదేమీ లేదు. యుద్ధ రంగానికి వెళ్ళే వ్యక్తికి కత్తిడాలు ఎంత అవసరమో ఇంటికి ప్రహరీ గోడ అంత అవసరం. ఇక్కడ మాకు స్థలం లేదండి అంటే అట్లాంటి స్థలం ఎవడు కొనమన్నాడండి మీకు? కొనేటప్పుడు తెలియలేదా? కాబట్టి కట్టాల్సిందే. ఓకేనా? ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణం అంటున్నారు కాబట్టి, కొంచెం ఒక అడుగు ముందుకెళ్దాం. ముందుకెళ్తే ఏమైనా అవకాశం ఏమైనా ఉందేమో చూద్దాం. హ్మ్. శుక్ర మహాదశలో గురువు అంతరమమ్మ. ఈ లగ్నానికి శుక్రుడు బాధకుడు. అలాగే ద్వితీయాధిపతి, లాభాధిపతి అయిన గురువు 12వ భావంలో ఉన్నారు. చూడండి ద్వితీయాధిపతి మరియు లాభాధిపతి. త్రిషేడ భావాధిపతి.
12వ భావంలో ఉన్నారు. వీక్నెస్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అలాగే కిలోంపావు శనగలు దానం చేయమనండి. లేకపోతే పక్షులకు వేయమనండి. లేకపోతే బాబా గారి గుడిలో చక్కగా ప్రసాదంగా ఇవ్వమనండి. ఇస్తే సరిపోతుంది. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీలక్ష్మి గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, పిల్లాడు 99లో పుట్టాడట. వారి జాబ్ గురించి అడుగుతున్నారు. 99 ఏప్రిల్ 27వ తారీఖు. అలాగే పుట్టిన సమయం ఇచ్చారు 5 నుంచి 6 అన్నారు. నేను 5:30 వేసుకుంటున్నాను. అమ్మా శ్రీలక్ష్మి గారు, ఇక్కడ పిల్లాడి జాతకంలో మేష లగ్నం, దశమాధిపతి లాభాధిపతి. బాగా గమనించాలి. దశమాధిపతి లాభాధిపతి అయిన శనేశ్వరుడు నీచ క్షేత్రంలో పంచమాధిపతితో సంబంధం పెట్టుకున్నాడు. చూడండి, 10th అంటే కెరియర్, మనసులో ఉన్న కోరిక సిద్ధించడం అంటే 11. ఈయన వచ్చి అక్కడ కూర్చున్నారు, లగ్నంలో కూర్చున్నారు. ఈయన కూర్చుని ఊరుకుని ఉన్నాడా? లేదు. 3వ భావాన్ని చూస్తున్నాడు. 3వ భావం అంటే 4వ భావానికి 3వ భావం నెగేషన్. ఇంటికాడ కూర్చుంటే రాదు జాబు. వేరే ఊరు వెళ్ళిపోవడమే. ఎటు బస్సులు ఆగడానికి లేదు. పంపించేయండి. పంపిస్తేనే పైకొస్తాడు. ఒకటి. ఈయన ఎంతో కష్టపడి పైకి రావాలని ఆలోచించడంలో తప్పు లేదు. కానీ కష్టే సుఖే ఫలి అనేది శని ఇస్తారు కానీ రవి ఇవ్వరు. మీకు చెప్తారు. జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ మేషరాశిలో రవి మేషరాశిలో రవి ఉచ్చక్షేత్రం, నేమ్ అండ్ ఫేమ్ బాగుంటది, అద్భుతం, మహా అద్భుతం అంటారు. అంటే ఇప్పుడు మీరు నాకు ఎందుకు చెప్పారు మా అబ్బాయికి కెరియర్ గురించి చెప్పమని? సో ఇక్కడ ఏమంటుందంటే, ఫస్ట్ శనేశ్వరుడు ఆక్యుపై చేసిన ఇల్లు అది. ఆయన అధికారం ఎక్కువ ఉంటది. ఆయన అధికారం. దీన్ని ఎలాగంటే, రాజుగారు అయితే అవ్వచ్చు, కానీ మీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆయన అతిథి అవుతాడు. మీ ఇంట్లో అధికారం చెలాయించాలంటే మీ ఇంటి ఓనర్ అవ్వాలా. మీరు అద్దింట్లోకి వెళ్ళారనుకోండి, అద్దింట్లోకి ఇంకోరు, మీ స్నేహితురాలు వచ్చేసి ఇది ఇల్లు కూడా నాదే అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నేనే కిరాయికుంటున్నాను, నా ఇల్లు అంటావేంటి అంటారు. సో అదే పరిస్థితి అక్కడ. కాబట్టి శని యొక్క ప్రభావితం ఎక్కువగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 17/1/2023 కాడి నుండి బాధకాధిపతి అయిన శని యొక్క దృష్టి మేష లగ్నం మీద పడుతుంది. కాబట్టి అబ్బాయికి ఇబ్బందిగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే మీరు ఒక పని చేయండి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. బెటర్ లక్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ అంటే రేపు మారిపోతుంది కదా! నెక్స్ట్ ఇయర్ అయితే చాలా బాగుంది. ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే శని ట్రాన్సిట్ ఇన్ 12th హౌస్, 12వ భావంలోకి వెళ్తున్నాడు. వెళ్తూ ఏం చేస్తాడండి అంటే, ఈయనకి మంచి పొజిషన్ ఇచ్చి వెళ్తాడు. ఇదేంటండి, ఏలినాటి శని లగ్నానికి పట్టింది కదా! లగ్నానికి పడితే లగ్నం నుండి 12వ భావంలో శని ఉండి 3వ దృష్టితో 2వ భావాన్ని చూస్తున్నారు. అంటే ఔట్ ఆఫ్ కంట్రీ సంబంధించిన ప్రాజెక్ట్ వర్కుల్లో ఆయన సక్సెస్ రేట్ అనేది 100కి 200% ఉంది. ఎవరో చెప్పిందొద్దు.
ఇప్పుడు చూడండి, అదే జరుగుద్ది. జరిగిన తర్వాత మీరే పెడతారు. మీరు చెప్పినట్టుగానే జరిగింది సార్ అని. ఓకేనమ్మా? కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయమనండి. అలాగే కుదిరితే రాహుకేతువుల పూజ చేయమనండి. లేకపోతే ప్రతిరోజు నాగసింధూరం ధరించండి. ఓకేనా? థ్యాంక్ యూ మా. నెక్స్ట్ క్వశ్చన్. మాధవి గారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, షష్ఠ గ్రహాల కూటమి షష్ఠ గ్రహాల కూటమి మీన రాశిలో ఏర్పడుతుంది. ఆల్రెడీ నేను కన్యా రాశి గురించి చెప్పాను. అయితే మీన రాశి గురించి చెప్పలేదే అని కొంచెం బాధ అయితే ఉంది. అయితే ఇప్పుడు చెప్తాను. మీన రాశి, మీన లగ్నంలో జన్మించిన వాళ్ళకి శనేశ్వరుడు కూడాను లగ్నంలో రావడం జరుగుతుంది. లగ్నంలో రావడం జరుగుతుంది. శనేశ్వరుడు ఏం చెప్తున్నారు వీళ్ళకి అనేది ఒకటి ఉంటది. అదేంటంటే 11 మరియు 12 అధిపతి అయ్యి లగ్నంలో ఉంటున్నారు. 11 అంటే ఏంటి? సోషల్ సర్కిల్. సోషల్ సర్కిల్‌లో డెవలప్‌మెంట్స్ బావుంటాయి. ఆన్‌లైన్ యాక్టివిటీస్ బావుంటాయి. జాబ్ చేంజింగ్ అనేది ఉంటుంది. జాబ్‌లో ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్థలం గాని, పొలం గాని, ఇల్లు గాని కొనే అవకాశాలున్నాయి. కానీ బాగా గమనించండి. అది డిస్ట్రిబ్యూట్‌లో ఉన్న ల్యాండ్ అవ్వచ్చు. లేకపోతే మీ డాక్యుమెంట్‌లో ఉన్న కొలతలు లేకపోవచ్చు. లేకపోతే దానికి ఉండవలసిన లింక్ డాక్యుమెంట్ ఉండకపోవచ్చు. ఒకసారి జాగ్రత్తగా గమనించుకుంటే సరిపోతుంది. ఓకేనా? అలాగే తృతీయాధిపతి, అష్టమాధిపతి. శుక్రుడు కూడా సంచారం. సో, శుక్రుడు కూడా సంచారం అంటే తృతీయం అంటే ఏంటి? కమ్యూనికేషన్. దీని మూలంగా కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం. 8 అంటే ఏంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పోట్లాటలు. సో, దీని మూలంగా కొంత ఇబ్బందిదాయకమైన వాతావరణం. అయితే శుక్రుడు వాహనకారకుడయ్యాడు. వాట్ క్యాచ్ చేయాలి మీరు. అక్కడేమవుతుంది? 3, 8, 12 భావాలకి కనెక్ట్ అవుతాడు. 3, 8, 12. 3 అంటే ప్రయాణం, 8 అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్, 12 అంటే హాస్పిటలైజేషన్. అంటే యాక్సిడెంట్ మూలంగా మీకు హాస్పిటలైజేషన్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. ఇబ్బందేం లేదు. అయితే ఇక్కడ వాహనకారకుడే 8కి, 12కి సిగ్నిఫికేషన్ ఇచ్చాడు గదా! అయితే నాకు యాక్సిడెంట్ అయిపోతుందా? అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఏమో చెప్పలేం. మీకు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో ప్లేస్‌మెంట్ రావచ్చు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఔట్ ఆఫ్ కంట్రీ ఎళ్తానికి విజా రావచ్చు. సో, ఇలాంటి జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? అలాగే రవి. రవి 6 స్థానాధిపతి అయి ఉండడం వలన రవి ఎవరితో? శ్రమకారకుడు. కెరియర్‌కి కారకత్వం వహించే రవితో శనితో సంబంధం. అయితే ప్రమోషన్ రావచ్చు. ఉద్యోగం లేనోళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఉద్యోగం ఉన్నదనుకోండి ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించండి. అలాగే ఈటిల్లో అన్నిటిల్లో క్రోడీకరించి చూసిన వాటిల్లో కనపడింది ఏంటయ్యా అంటే నాకు, వాటి యొక్క కమ్యూనికేషన్ ఎలా చెప్తూ ఉన్నా అంటే, వీళ్ళు వాతానికి సంబంధించిన ఆహార పదార్థాలు, అలాగే గ్యాస్ట్రిక్‌కి సంబంధించిన పదార్థాలు కూడా తినే అవకాశం ఉంది. అలాగే ఉన్నత విద్యా ప్రమాణాల కోసం ఔట్ ఆఫ్ కంట్రీకెళ్ళేవాళ్ళు. ఇతర దేశాలకెళ్ళేవాళ్ళు. వాళ్ళు యొక్క పరిస్థితి ఎలా ఉంది ఏంటా అంటే అన్నీ బాగానే ఉన్నాయి. డాక్యుమెంట్స్ మాత్రం ఒక్కోసారి పోయినియి అని కంగారు పడతారు మీరు. కంగారు పడొద్దు. ఏదైనా ఒక పాత కవర్‌లో గాని, పెట్టెలో గాని, పుస్తకాల్లో గాని, లేతే కబోర్డ్‌లో గాని, లేతే ఏదైనా మన దీంట్లో ఏది పెట్టెలో గాని, పాత దాంట్లోనే పెడతారు మీరు. అంటే చాలా పుస్తకాలుంటాయి. ఆ పుస్తకాల్లో ఇది కూడా కలిసిపోయి ఉంటుంది. చాలా ఫైల్స్ ఉంటాయి. ఆటిల్లో మర్చిపోయి దీంట్లో పెట్టేస్తారు. ఎప్పుడో పెట్టింది మర్చిపోయి కంగారు పడిపోతారు. మీరు కంగారు పడొద్దు. కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ప్లేస్‌లో చూడండి ఖచ్చితంగా దొరుకుతుందది. ఓకేనా? ఇబ్బందేమీ లేదు. అలాగే మీరు స్థలాలు, పొలాలు కొనేవాళ్ళు కూడాను లింక్ డాక్యుమెంట్స్ కంపల్సరీ చూడాలి. అలాగే అనుభవజ్ఞానుడైన ఒక రాసే ఆయన డాక్యుమెంట్ రైటర్ దగ్గరికెళ్లి సంప్రదించండి. వాట్ ఈస్ వాట్? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఉందా? లేదా? అవసరమైతే సర్వేయర్‌ని తీసుకొనెళ్లి మీరు
కొలతలేపించండి. కానీ కొలతలేసేటప్పుడు జాగ్రత్త వహించవలసిన విషయం ఏంటంటే, తూర్పు రోడ్డు ఉందనుకోండి. రోడ్డు కాబట్టి గవర్నమెంట్‌లో ఉన్న పంచాయతీ ఆఫీస్‌ని పిలవాల్సిన అవసరంలా. కానీ ఉత్తరము, దక్షిణము, పడమర ఈ 3 దిక్కుల్లో ఉన్న వ్యక్తులతో సంప్రదించండి. సంప్రదించి అప్పుడు కొనండి. లేకపోతే లిటిగేషన్‌లో పడిపోతుంది. ఓకేనా? గజాలు వేలకు వేలు పెట్టి మీరు కొంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. కాబట్టి పెద్ద ఇబ్బందిదాయకమైన వాతావరణం అయితే లేదు. అయితే ఏంటంటే ఇంకా కొంచెం ఇంకా డెప్త్ ఒక అడుగు ముందుకెళ్దామని ఆలోచనతో చెప్తున్నాను. గమనించవలసిన విషయం ఈ సింహరాశి ఈ మీనరాశి, మీన లగ్నం వాళ్ళకి నడుములో నొప్పొచ్చే అవకాశాలున్నాయి. నడుములో నొప్పొచ్చే అవకాశం ఉంది. కొంచెం తగు జాగ్రత్త తీసుకోండి. ఆ జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటాం, ఏం చేస్తే బావుంటది అని మీరనుకోవచ్చు. గబగబామంటూ మెట్లెక్కడం గాని, మెట్లు దిగడం గాని చేయమాకండి. అలాగే స్టాటిక్‌గున్న వాటర్ ఉన్న ప్రదేశంలో సంచరించమాకండి. కాలు జారి పడే అవకాశాలుంటాయి. అలాగే బాత్రూమ్ దగ్గర మెట్లు దిగేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు లోపల కూడాను కొంచెం శుభ్రంగా ఉంచండి. పాకుడు పట్టి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అవి జారడం వలన మీరు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు ఏదైనా పైకెక్కాలనుకుంటున్నారు. ఒక కర్రో, తాడో పట్టుకొని పైకెక్కుదాం అనుకుంటున్నారు. కానీ ఆ తాడు తెగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కర్ర కూడాను ఇరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? అన్నిటికంటే ముఖ్యమైనదేంటయ్యా అంటే మీరు గ్యాస్ స్టవ్ దగ్గరుండే పైప్ లైనింగ్ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇంకా డెప్త్ చెప్పొచ్చు. కానీ లెంగ్తీ వీడియో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తగు కొన్ని ఇంపార్టెంట్ ఇటు మగవాళ్ళకి, ఇటు ఆడవాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, ఉద్యోగస్తులకి, ఔట్ ఆఫ్ కంట్రీ ఎళ్ళాలనుకునే వాళ్ళకి కొన్ని ముఖ్యమైన సూచనలు చెప్పడం జరిగింది. ఓకేనమ్మా? థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వెషన్. ఐరన్ మ్యాన్ గారు అడుగుతున్నారు. ఐరన్ మ్యాన్. ఈయనేమడుగుతున్నారంటే, మీన లగ్నం 6 స్థానంలో రవి, కేతువు, శని కలిసి ఉన్నారు. 12లో చంద్ర, రాహులు కలిసి ఉన్నారు. అమ్మాయి వివాహం అయింది. ఒకే స్థానంలో 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. దీనివల్ల ఏమైనా సమస్యలు ఉంటాయా? తను ఏం చేస్తే తన జీవితంలో సంతోషంగా ఉంటుంది? ఐరన్ మ్యాన్ గారు చాలా చక్కటి ప్రశ్న. రెండోదేంటంటే, దీంట్లో దాగి ఉన్న రహస్యం జెప్తున్నా. దాగి ఉన్న రహస్యం. ఈ అమ్మాయిని అత్తగారు గాని, భర్త గాని, ఆడబిడ్డ గాని, మామగారు తరపునోళ్ళు ఎవ్వరైతే హింసిస్తారో వాళ్ళు ఖచ్చితంగా పతనం అయిపోతారండి. ఖచ్చితంగా పతనం అయిపోతారు. దట్ ఈజ్ పవర్ ఆఫ్ సాటర్న్ అండ్ కేతు కాంబినేషన్ ఎట్ 6th హౌస్. ఒక వ్యక్తి పోట్లాడుకుంటే ఇద్దరిలో ఎవడో ఒకడు గెలుస్తాడు. బలవంతుడు గెలుస్తాడు. ఒకళ్ళకొకళ్ళు తిట్టుకుంటే బాగా బూతులొచ్చినోడు గెలుస్తాడు. కానీ ఈవిడతో పోట్లాడాలంటే కండబలం సరిపోదు. బూతులొచ్చినంత మాత్రాన సరిపోదు. కర్రలు, కత్తులు ఏవి పనిచేయవు. దట్ ఈజ్ ప్రకృతి. ప్రకృతి ఈ అమ్మాయి. పిచ్చి మొక్క పీకేసి నోట్లో ఏస్తే ఔషధం అయిపోతుంది. ఖచ్చితంగా అయిపోతుంది. ఆరోభావములు, శత్రువు, రుణము, రోగము. మెడిసిన్ కావాలి అంటే సాక్ష్యంగా రైట్ హ్యాండ్‌లో ఇక్కడ గీత ఉంటుంది. ఈ గీత ఇలాగొచ్చి ఇలాగ గాని, లేతే ఇక్కడ గీత గాని ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. 100కి 1000% ఉంటుంది. ఈ అమ్మాయికి కావాలంటే చూసుకోండి. కుడి చెయ్యండి. ఎడమ చెయ్యి కాదు. దయచేసి కుడి చెయ్యే చూడండి. ఎడమ చెయ్య చూడొద్దు. ఎందుకంటే నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి చెప్తున్నా. కావాలంటే చూసుకోండి. ఓకేనా? ఒకటి. రెండోది ఈ అమ్మాయి
ఈ అమ్మాయి మెంటాలిటీ, అమ్మ నువ్వు వెళ్ళిపోయి సోఫాలో కూర్చోంటే కూర్చోదు. ఒకవేళ సోఫాలో కూర్చుందే అనుకోండి, సోఫా దిగదు. బాగా గమనించాల. ఈ అమ్మాయి వర్క్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వదు. అయ్యిందంటే 100కి 1000% సక్సెస్‌ఫుల్ రేట్ వస్తది. అదుంది ఆ అమ్మాయి చేతిలో. మీన లగ్నం. 12, 11 అధిపతి 6లో కూర్చున్నాడు. సేవ, 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 సేవ. కావాలంటే నా వీడియో అమ్మాయికి ఇనిపించండి. మా తల్లి, నువ్వు భోజనం చేసేటప్పుడు ఒక ముద్ద అన్నం తీసి పక్కన పెట్టు. ఫస్ట్ ముద్ద తీసి పక్కన పెట్టు. కాకులకు గాని, కుక్కలకు గాని పెట్టు. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, దేనికి మొండికేయకుండా వర్క్ చేస్తూనే ఉండు. వర్క్ చేస్తానే ఉండు. రొటీన్ వర్క్ చేస్తూ ఉండు. ఖచ్చితంగా అవుతుంది. కానీ నువ్వు చేసే వర్క్ నీ మనసులో ఇంటెన్సిటీ ఈజ్ గుడ్‌గా ఉండాల. నీకు లాభం గురించి ఆలోచించుకో. వస్తే వస్తది లేకపోతే లేదు. దైవేచ్ఛ అను. దైవేచ్ఛ. భగవంతుడు ఇస్తాడను. ఖచ్చితంగా ఇస్తాడు నీకు. ఖచ్చితంగా ఇస్తాడు. రెండోది, ఆశపడకు. నాకిది కావాలి, నాకిది కావాలని ఆశపడకు. ఆశ పడ్డావా, నీకు ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడు. దాని మూలంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. లెట్ గో. సాక్రిఫై. నీ చేతిలో ఉన్నది ముక్తినిచ్చేయి. డాక్టర్ చదువుతున్నావా? డాక్టర్‌వా? ఇంకో గంటలో చనిపోతాడన్నవాడు కూడాను నీ చేత్తో ఆపరేషన్ చేస్తే బతుకుతాడు. సాఫ్ట్‌వేరా? ఏదైనా సరే రిపేర్ వచ్చింది అంటే నీ చెయ్యి పడితే అదే రిపేర్ అయిపోతుంది. కోడింగ్ డెవలపరా? సూపర్. మెడిసిన్ తయారీయా? రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంటా? బాగుంది. ఐరన్ మ్యాన్ గారు మీరు కంగారు పడొద్దు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మీన లగ్నానికి ఏలినాటి శని ప్రభావం. కాబట్టి ఆముదం, ఆముదం దాంట్లో వెల్లుల్లిపాయలు దంచి బాయిల్ చేసి వడగట్టి అరికాళ్ళు, జాయింట్లు, పిక్కలు, ఆడపిల్ల కాబట్టి తొడల దాకాను మీరు రాయండి. రాసేసి మీరు పడుకోమనండి చాలు. అలాగే నడుములో నొప్పొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడే చెప్పాను నేను. సో, కేతు ట్రాన్సిట్ ఇన్ 6థ్ హౌస్. ఎప్పుడైతే పుట్టినప్పుడు కేతు ఆరో భావంలో ఉన్నారు. ఇప్పుడు ఆరో భావంలోకి ట్రాన్సిట్ కాబోతున్నారు. కాబట్టి కొంచెం ఈ తలకు కూడా రాసుకోవచ్చు. నల్ల నువ్వుల నూనె గాని, ఆముదం గాని తలకు రాసుకుంటే చాలా మంచిది. చాలా మంచిది. నడుములో నొప్పి తగ్గుతుంది. నడుము మీద అంటే వెన్నుపూస మీద అలా రాయండి. రాసేసి ప్రశాంతంగా పడుకోమనండి. ఏ తలకాయ నొప్పి ఉండదు. ఆముదం గతంలో ఒక దాదాపు 30, 40 సంవత్సరాల క్రితం ఆముదం తలకి రాసేవాళ్ళు. రాసినప్పుడు దాదాపు 70 సంవత్సరాలొచ్చినా కూడాను నల్ల జుట్టు ఉండేది. ఇప్పుడేం చేశారంటే ఆముదంలో వాసనొస్తుందని ఆముదాన్ని మనల్ని దూరం చేశారు. దూరం చేసిన తర్వాత కోకోనట్ ఆయిల్ అదొచ్చింది. అదొచ్చి ఏం చేసిందయ్యా అంటే మనిషికి జ్ఞానం అభివృద్ధి అవ్వడం సంగతి దేవుడెరుగు. అంటే మనకి జిడ్డుగా ఉండకూడదు అని మెంటల్లీగా మిమ్మల్ని మోడ్ చేశారు. చేసి ఏం చేశారంటే ఆముదాన్ని దూరం చేస్తే తెల్ల ఎంట్రుకలు రావడం మొదలైంది. అరే! తెల్ల ఎంట్రుకలొస్తున్నాయి నేను హీరోలా కనపడాలి గదా! అని మనం ఏం చేస్తున్నామంటే పెయింటేస్తున్నాం. కలర్. సరే కలరేసిన తర్వాత హీరోలాగా ఉన్నారా అంటే రెటీనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మళ్ళీ దానికి రెటీనా ప్రాబ్లమ్‌కి మళ్ళీ కళ్ళజోడేసుకోవాల. సరే కళ్ళజోడేసుకున్న తర్వాత ఏమైనా బాగుందా అంటే తల జుట్టు ఊడిపోతా ఉంటది. లేతే చుండ్రొస్తది. మళ్ళీ దానికి మందు. ఇయన్నీ తిప్పలు అంత అవసరమా? ఆముదం కొనుక్కొని చక్కగా తలకి రాసుకుంటే ఎన్ని లాభాలుంటాయో తెలుసా? నల్లగా జుట్టుంటది, చుండ్రు రాదు,
చాలా కూల్గా ఉంటది, బ్రెయిన్ స్ట్రోక్ రాదు, నరాల బలహీనత రాదు, కళ్ళు మాత్రం అద్భుతంగా కనపడతాయి. ఇదన్నీ వదులుకొని ఎదవ దరిద్రం తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నాం మనం. పెట్టుకునేటప్పటికి ఏమైంది? ఇన్ని రోగాలు. ఇన్ని రోగాలతో పాటు చక్కగా హాస్పిటల్స్ కూడా వచ్చినాయి. ఫెసిలిటీస్. మనం చేసుకునే దరిద్రానికి హాస్పిటల్ ఫెసిలిటీస్. అందుకనే పెద్దవాళ్ళన్నారు, "పెరుగుట విరుగుట కొరకే. జ్ఞానం పెరిగింది అంటే అది విరగడం కోసమే" అని. ఓకేనా? కాబట్టి ఏమి ఇబ్బందేం లేదమ్మా. ఐరన్ మ్యాన్ గారు ఫస్ట్ మీరు కంగారు పడమాకండి. బాగుంది. ఇబ్బందిదాయకమైన వాతావరణం అయితే ఏమీ లేదు. ఇక ఉద్యోగ పరంగా మీరు ఆలోచిస్తున్నారా? ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒక వివాహం అయింది అంటే ఖచ్చితంగా సంతానం తీసుకునే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఓకేనండి? థాంక్ యూ సార్. ఇక లీలా గారు అడుగుతున్న ప్రశ్న. లీలా గారు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. గురువుగారికి నమస్కారం. లీలా 8/8/1985 7:40 PM కర్నూలులో ఫైనాన్స్ గ్రోత్ ఎప్పుడు నుండి బాగుంటుంది ప్లీజ్ చెప్పండి. చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. లీలా గారు చాలా చక్కటి ప్రశ్న. చాలా చక్కటి ప్రశ్న. ఫైనాన్స్. ఫైనాన్స్ గురించి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. అయినా మళ్ళీ మీరు ఫైనాన్స్ గురించి అడిగారు కాబట్టి ఒకసారి చూస్తాను. 1985. 1985 8వ నెల 8వ తారీఖు 7:40 PM. లీలా గారు, లీలా గారి ప్రశ్న ఫైనాన్స్ గ్రోతింగ్. ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఒకసారి మీరు గమనిస్తే సరిపోతుంది. వెల్త్ కారకుడు గురువు. అంటే 2-11 అధిపతి గురువు. ఈ గురువు మీకు నీచలో ఉన్నారు. ఏం చెప్తున్నాడు? గురుగ్రహం మీకేం చెప్తుంది? చదువుకు తగ్గట ఉద్యోగం ఇవ్వను పో అన్నాడు. రెండోది 2, 11, 12. 2 ధనం, 11 సోషల్ సర్కిల్, 12 ఆన్‌లైన్ లేదా ఔట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రొడక్ట్స్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్. ఇతర దేశాలు, ఇతర ప్రాంతాలు, ఇతర గ్రామాలు ఇవి చెప్తున్నది. ఇది గురువు చెప్తున్నది. ఇంకా మిగిలిన గ్రహాలు ఏం చెప్తున్నారో చూద్దాం. కుజుడు, రవి, బుధుడు వచ్చి గురువు మీద దృష్టి. ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు పుట్టిన స్థలము, ఊరు, గ్రామము విడిచిపెట్టి వేరే ఊరు వెళ్ళాలి. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th. 5th అండ్ 9th లార్డ్. 5th అంటే బుధుడు మరియు అష్టమాధిపతి అయిన, పంచమాధిపతి, అష్టమాధిపతి అయిన బుధుడు సప్తమాధిపతితో సంబంధం పెట్టుకుని 6లో కూర్చున్నారు. తృతీయాధిపతి, దశమాధిపతి. తృతీయాధిపతి, దశమాధిపతి. ఈయనేమంటున్నాడు? 6లో కూర్చున్నాడు. ఒక వ్యాపార సంస్థలో మీరు వర్క్ చేయాలి. ఆ వర్క్ కూడా ఏముండాలయ్యా అంటే, తయారీ విధానానికి సంబంధించిన దాంట్లో వర్క్ చేయాలి. అంటే ప్రోడక్ట్ తయారవ్వాల. తయారైన దాంట్లో అమ్మకం చేసే ప్రదేశములు, అంటే తయారైన వస్తువు ఒక చోటకొస్తుంది. ఒక ఆఫీస్‌కొస్తుంది. ఆ ఆఫీస్‌లో మీరు వర్క్ చేయాల. అంతేగాని నేను ఎళ్ళిపోయి సింహాసనం మీద కూర్చుంటానంటే శాటర్న్ అసలు ఒప్పుకోడు. ఓకేనా? గురువు అసలు ఒప్పుకోవట్లేదు. అసలు గురువే
అసలు ఒప్పుకోనప్పా అంటున్నాడు ఆయన. పైగా కేతుతో సంబంధం. కేతు ఏం చెప్తున్నాడు? లగ్నాధిపతి అంటే కేతు ఇద్దరు కూడా 9వ భావంలో కూర్చున్నారు. 9వ భావంలో కూర్చున్నారంటే దీని అర్థం ఏంటంటే 3వ భావంలో ఉన్న రాహుని చంద్రుని చూస్తున్నారు. రాహు ఎవరు? మ్యానిపులేటర్. చంద్రుడు ఎవరు? మనసు. నాకు తెలిసి చాలా మానసిక ఆందోళన, చాలా మానసిక ఆందోళన. ఇది ఎప్పటి నుంచి మొదలైంది? 2019 నుంచి మొదలైంది. అది మొదలైంది. మీకు పూర్తిగా దరిద్రం ఎప్పుడు పట్టిందా అంటే 14/4/2022. ఇదే డేట్ ఎందుకు చెప్తున్నాం అంటే రాహు నాటల్ రాహు మీద నుంచి నాటల్ చంద్రుడి మీద నుంచి రాహు ట్రాన్సిట్ అవుతుంది. అవుతున్నప్పుడు ఈ దరిద్రం పట్టే ఉంటది. కాబట్టి మీరు టోటల్‌గా చెప్పాలంటే 26/1/2020 నుంచి అసలు బాగోలేదమ్మా. పూర్తిగా శని భగవానుడు ఏం చేశారంటే మీకు దాన్ని ఏమంటారంటే చెరుకు రసం ఉంది తెలుసా? షుగర్ కేన్. చెరుకు గెడని చెరుకుని పిండే మిషన్ ఉంటది. ఆ మిషన్‌లో పెడితే పిప్పు పిప్పు అయిపోయి ఉంటది. ఆ పరిస్థితి తీసుకొచ్చేసాడాయన నాకు తెలిసి. అయితే నిజంగానేనా? నిజంగానేనా? నన్ను అంత హింసించాడా? అనే భావన మీ మనసులో ఉండొచ్చు. అంటే ఇక్కడ చాలామంది శని అనగానే గజ 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 వణికిపోతారు. ఎంత వణికిపోతారంటే హిమాలయ పర్వతాల్లో ఉన్న వ్యక్తి కూడా అంత వణకడం ఆ కూల్‌కి. అంత వణికిపోతారు. ఎందుకు? కారణం ఏంటి తెలుసా? తెలీదు. సాటర్న్ సేస్ టు యూ, శనీశ్వరుడు మీకు చెప్తున్నాడు. ఏమననంటే అనుభవం పెంచుకో. వర్క్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వు. త్రికరణ శుద్ధిగా ఉండు. బాధ్యతతో ఉండు. బాధ్యతతో ఉండు. ఇక్కడ చాలామంది ఏలినాటి శని వస్తుంది అనగానే గుళ్ళు, గోపురాలు అసలు ఖాళీ ఉండవు. గుళ్ళు, గోపురాలు ఖాళీ ఉండవు. మా విజయవాడలో శనీశ్వర దేవాలయం ఉంది. శనివారం వస్తుందంటే ఊకే కుప్ప తెప్పల జనాలొచ్చేత్తారు అక్కడికి. సరే వచ్చేసారు. బాగానే ఉంది. పెద్ద క్యూ. మళ్ళీ దానికి బందోబస్తులు, జనాలు. ఆ దాంట్లో నేను కూడాను. ప్రభుత్వ ఉద్యోగిని కదా! నేను కూడా ఉండాలి. తీరా వాళ్ళు ఏం జేస్తారు? శనేశ్వర దేవాలయానికెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మన శనీశ్వరుని యొక్క శ్లోకం చదివేస్తారు. చదివేసి "నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదయ్యా. నువ్వు నాకు ఇంకా కావాలంటే నాకు మూట ఇచ్చేసేయి. విపరీతమైన మూట ఇచ్చేయి" అని అడుగుతారు. కానీ శనీశ్వరుడు ఇస్తాడా? వాస్తవంగా మాట్లాడుకుందాం. ఇస్తాడా? ఇవ్వడు. ఇవ్వడు. ఎట్టి పరిస్థితిలో ఇవ్వడు. ఎందుకివ్వడు? అనే ఒక డౌటొచ్చింది మీకు. ఎందుకివ్వడనే డౌటొచ్చింది. ఎందుకివ్వడంటే మీరు ఎళ్ళింది మీ కష్టాలు చెప్పుకుంటానికి. కానీ ఎదుటివాడి కష్టాన్ని నివృత్తి చేయడానికి కాదు. అదే ప్రాబ్లమ్. దేవుడి గుడికెళ్ళి నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నాకు ఉద్యోగం రావాలి, మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి, మా అబ్బాయి ఔట్ ఆఫ్ కంట్రీ అవ్వాలని ఏంటిది? ఏదో జేబులో పెట్టి తీసి డబ్బులు మీకిచ్చేసినట్టు. ఫస్ట్ మీ ఇంటెన్సిటీ బావుండాలి. గుడికెళ్తున్నామంటే భగవంతుడి దర్శనం చేసుకొని బయటికి రాగానే మెట్ల దగ్గర కూర్చొనుంటారు పేదవాళ్ళు. వాళ్ళకి చూడండి. వాళ్ళకి చూస్తే ఆయన ఖచ్చితంగా చూసేస్తాడు. మీ మనస్సు లోపలున్న విషయాన్ని గ్రహించగలిగే శక్తి ఆ భగవంతుడికుంది. గొంతు నుంచి వచ్చిన నేను బోలెడన్ని చాలా మంది చెప్తా ఉంటారు. నేను రోజు పూజలు చేసేస్తానండి. అభిషేకాలు చేసేస్తానండి. అష్టోత్తరాలు చదివేస్తానండి. నేను అందరికి ఇది చేసేస్తానది. చేసేవాడు ఎప్పుడు చెప్పడం.
చేసేవాడి యొక్క మనసులో ఉన్న ఇంటెన్సిటీ చెప్తా ఉంటది. బాయ్ నువ్వు ఇది చేస్తున్నావు ఎవరికి చెప్పొద్దు అని. మళ్ళీ కష్టాలు ఎందుకు వస్తున్నాయండి? సో భగవంతుడిని మనం కోరుకునేటప్పుడు మన ఇంటెన్సిటీలో మన మనస్తత్వంతో సంబంధం పెట్టుకోవాలి. భగవంతుడా ఇప్పుడు దాకా ఇలా ఇచ్చావు, చాలా చాలా కృతజ్ఞుడినయ్యా అని వేడుకోవాలి. వేడుకుంటే అయిపోతుంది. ప్రస్తుతానికి మీకు ఏలినాటి శని ఉంది కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. భగవంతుడు మీకు గోల్డెన్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు, ఇస్తాడు కూడాను. మీరు నిత్యం తెల్లవారుజామున లేవండి, 4 గంటలకు లేవండి. ఇప్పుడు ఎలాగో చలికాలమే కదా, కంగారు పడమాకండి. చలికాలమే కదా, లేవండి. ఒక జత బట్టలు చాలా చక్కగా హ్యాంగ్లర్కి పెట్టుకోండి. తెల్లవారుజామున 4 గంటలకు లేవండి, చక్కగా స్నానం చేసుకోండి. చక్కగా మీరు రాహుకేతులకి సంబంధించిన వినాయకుడికి, ఇటు పక్కన అమ్మవారికి, అలాగే పనిలో పని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గాని, హనుమాన్ చాలీసా గాని, లేకపోతే కాలభైరవ అష్టకం గాని చదవండి. చదివితే మీకైతే రాబోయే రోజుల్లో మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఏంటంటే దీంట్లో ఉన్న దౌర్భాగ్యం మీరు ఎవరికి అప్పులు ఇవ్వద్దు. ఒకవేళ అప్పు ఇవ్వద్దు, ఇస్తే మాత్రం తిరిగి రావు. మీరు ఎక్కువగా దాన ధర్మాల్లోకి వెళ్ళండి. మీరు ఆఫీసులో వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నారు. మీ దగ్గర ఒక రూ. 50 ఉన్నాయి. అక్కడ పని చేసేవాళ్ళు ఉంటారు. ఆళ్ళని పిలవండి. "అమ్మాయ్ ఇగో రూ. 50 పెట్టి టీ తీసుకురా, అందరం తాగుదాం." రూ. 50 పెద్ద ఇబ్బందేం కాదు కదా! సో, పని వాళ్ళని, సేవకుల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటే మీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మనోళ్ళేం చేస్తారంటే ఏలినాటి శని వచ్చినప్పుడు పనోళ్ళని వేధించుకు తింటారు. ఈ పని చేయండి, ఆ పని చేయండి. అసలకే చికాకుల్లో ఉండదు. ప్రేమతో చెప్పు. ఎలాగో చేస్తాడు కదా! సో, ఈ ఏలినాటి శనిలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ మీకంటే తక్కువ. మీ దగ్గర పనిచేసేవాళ్ళు. పేదవాళ్ళు గాని, కుంటివాళ్ళు గాని, గుడ్డివాళ్ళు గాని, లేకపోతే వృద్ధాశ్రమాలు గాని ఉంటే కొంచెం మీరు దానం చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ రేట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఓకేనమ్మా? ఇక నెక్స్ట్‌కొచ్చా. హ్మ్. సూర్యకుమారి గారు అడుగుతున్న ప్రశ్న చాలా ఇది వెరైటీగా ఉందండి. ఏమడుగుతున్నారంటే, గ్రహాలు ట్రాన్సెట్ లగ్నం నుండా లేక రాశి నుండా చూసుకోవాలి గురువుగారు. కొందరు రాశి నుండి అని, కొందరు లగ్నం నుండి అంటున్నారు. ఈ రెండిట్లో దేన్ని తీసుకోవాలని అడుగుతున్నారు. ఎవరు? సూర్యకుమారి గారు. చాలా చక్కటి ప్రశ్న అడిగారమ్మా. సరే, ఏదో నా పరిజ్ఞానం సహకరించినంత వరకు నేను చెప్తాను. సూర్యకుమారి గారు లగ్నం నుంచి చూడాలా? లేకపోతే రాశి నుంచి చూడాలా అన్నారు. సరే, విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి. రాశి ఫలాలు అన్నీ చెప్పేదేంటయ్యా అంటే, మీ మనసులో ఉన్న కోరిక. రాశి అంటే మీ మనసులో ఉన్న కోరిక. మీకు జరగబోతున్న పనులు. ఇది ఎంతవరకు మనసులో ఉండేది. కానీ ఆ మనసుకి ఒక దేహం గావాలి గదా! దేహం కావాలా వద్దా? ఉండాలి. కాబట్టి మనసులో ఉన్న కోరికలు సిద్ధించాలంటే ఒక దేహం ఉండాలి. కాబట్టి రాశి ఫలితాలు చెప్తారు. కానీ రాశి ఫలితాల్లో ఫర్ సపోజ్ ఈరోజు మీరు దమ్ బిర్యానీ తినాలనిపించింది. కానీ దమ్ బిర్యానీ దొరకకపోతే ఏంటి పరిస్థితి? అనుభవించడానికి దేహం ఉండాలిగా. చెప్పండి. ఇప్పుడు మీరు మనసులో ఎక్కడికో ఎళ్తన్నారు. కానీ కాలుకి దెబ్బ తగిలింది. మనసుకెందుకు తగలలేదు? మనసుకి కేవలం నొప్పి తెలిసింది. అంతేగాని రాశి ఫలితాల్లో చంద్రుడి నుంచి చూడాలా? లగ్నం నుంచి చూడాలా అంటే లగ్నం నుంచే చూడాలి. ఎందుకు? నీ మనసులో ఉన్న కోరిక సిద్ధిస్తదా లేదా అనేది తెలియడం కోసం.
మీ మనసులో ఉన్న కోరిక సిద్ధిస్తుందా లేదా అని తెలవాలంటే లగ్నం నుంచే చూడాలి. ఒక్క నిమిషం. ఓకేనా? లగ్నం నుంచే చూడాలి. చూడకుండా మీరు లగ్నం నుంచి చూడాలా లేకపోతే రాశి నుంచి చూడాలంటే ఇది ఉన్న వాస్తవం. చాలా మంది రాశి ఫలితాలు అని చెప్తారు. లగ్న ఫలితాలు అని చెప్పరు. ఎందుకంటే రాశిలో ఉండేదేంటంటే మీ మనసులో ఉన్న కోరిక సిద్ధిస్తుందా లేదా అనే దాని మీద మనం చూసుకోవాలి. ఎంత చూసుకున్నా కూడాను మీ మనసులో ఉన్న కోరికలను తీర్చుకోవాలంటే ఖచ్చితంగా మీకు దేహం ఉండాల్సిందే. ఈ దేహం ఏం చేసిద్ది? మనసు మాట్లాడితే మిమ్మల్ని ఏదైనా సరే మీకు రోగం రావాలన్నా మనసే చెడగొట్టుద్ది. మీకు డబ్బు రావాలన్నా మనిషే చేసిద్ది. మీరు టోటల్‌గా అడుక్కు తినే యోగంలోకెళ్ళిపోవాలన్నా మనిషే చేస్తది. అందుకని ఏమన్నారంటే పరాశర మహర్షి చెప్పిందేంటంటే, చంద్రుడు ఉన్న 9 గ్రహాల్లో మోస్ట్ పవర్‌ఫుల్. ఆయనకి మించిన పవర్‌ఫుల్ అసలెవరు లేరు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మీకు తత్వాలను మార్చేస్తాడు. కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు. చంద్రుడు ఏదైనా చేయగలడు. జోక్ మాట్లాడితే నవ్విస్తాడు. తిడితే కోపంలా ఫీలింగ్స్‌ని కూడా మార్చేస్తాడాయన. సో, కాబట్టి మీరు చంద్రుడి నుంచి చూసుకున్నా పర్వాలా, లగ్నం నుంచి చూసుకున్నా పర్వాలా. మీకు లగ్నము, రాశి మీకు తెలిసినప్పుడు, నేను ఈ వారం, ఈ నెల, ఈ సంవత్సరం ఇవి నేను అనుభవిస్తాను అని ఆలోచన పెట్టాలి. అప్పుడు అక్కడ ఇబ్బందులున్నాయనుకోండి, ఎక్కడ ఇబ్బందులున్నాయో చూసుకొని, ఏ భావము నుండి మీకు ఇబ్బందులొస్తున్నాయో, ఆ భావన ఇబ్బందులొచ్చే భావం యొక్క యాక్టి యాక్టివిటీస్‌లో మీరు పాల్గొనకుండా ఉంటే సరిపోతుంది. ఇబ్బందేం ఉండదు. ఓకేనమ్మా. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఓకేనమ్మా. చాలా వరకు చెప్పడం జరిగింది. ఇక ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఆ దేవుడి దయతో రేపు జనవరి 1 తారీఖు 1/1/2025 వస్తోంది. మీ అందరి సహాయ సహకారాలతో మూడో సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాను యూట్యూబ్ ద్వారాగా. మీ అందరికి పరిచయం అయ్యి, మీ అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.